తాజాగా బంగ్లాదేశ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడం, అదే సమయంలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ నుండి పెనాల్టీ రూపంలో కూడా కొన్ని పాయింట్స్ ని కోల్పోవడంతో పాకిస్తాన్ కి దెబ్బ మీద దెబ్బ తగిలింది. దీంతో ఈ సీజన్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ నుండి నిష్క్రమించింది. ఆ జట్టు సంగతి అలా ఉంచితే ఆ జట్టు కీలక ఆటగాడు బాబర్ ఆజంకి ప్రస్తుతం అంత మంచి సమయం నడుస్తున్నట్టు లేదు. ఏదో ఒక రకంగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్ మొదలుకొని బాబర్ తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంతో అతడు విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు సరికొత్తగా మరో అంశం బాబర్ ఆజంకి గట్టి షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకుల్లో భారత క్రికెటర్లు మెరుగైన ఫలితాలు సాధించగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం కిందికి పడిపోయాడు. మరో పాక్ బ్యాటర్ టాప్ 10లోకి దూసుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన టెస్టు ర్యాంకులను గమనిస్తే భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ తమ స్థానాలను మెరుగుపరుచుకోగా రోహిత్ శర్మ టాప్ 10లో కొనసాగుతున్నాడు. ఇక పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజం ఏకంగా 6 స్థానాలు కోల్పోయి పరువు పోగొట్టుకున్నాడు. ఈ బ్యాటర్ల జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ 881 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో శ్రీలంకపై మంచి ఇన్నింగ్స్తో రూట్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, డారెల్ మిచెల్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 740 పాయింట్లు సాధించి ఒక స్థానం మెరుగుపరుచుకుని 7వ ర్యాంకులో నిలిచాడు. విరాట్ కోహ్లీ 737 పాయింట్స్ దక్కించుకోవడంతో 2 స్థానాలు మెరుగుపరుచుకుని 8వ ర్యాంకు చేరాడు. రోహిత్ 751 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నాడు. ఇక బాబర్ ఆజం 734 పాయింట్లకు పడిపోవడంతో 6 స్థానాలను కోల్పోయి 9వ స్థానానికి చేరాడు. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో సెంచరీ సాధించిన రిజ్వాన్ 728 పాయింట్లు సాధించడంతో 7 స్థానాలు పైకి దూసుకొచ్చి 10వ ర్యాంకుకు చేరాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.